నమస్కారం 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 అమ్మా నమస్కారం అండి ఏర్పాట్లు అదరగొట్టావుగా అయ్యో ఫ్యామిలీతో వస్తున్నారు. వెనకాల వస్తున్నారు. అమ్మా ఎంతసేపు అమ్మా షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా ముందు అవని బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదక్షిణలు చేస్తుందో. అమ్మా ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది కనుక్కోవాలా. సంజయమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి, తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. సండే ఈరోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది. అమ్మా తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమే స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా అది కాదు. అయినా బామ్మ, క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. నా పేరు ఏ బ్రాసి కాదు. సంధ్య త్వరగా తయారైరా. నా పేరు సంధి కూడా కాదు, శాండీ. అదేం పేరమ్మా? రేపు మాప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సండే షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన వెతవే. బయట పిలుస్తున్నారు. పాప పెద్ద కదా పవరం. ఉండొస్తా. మురికిదానా. మామగారు రండి. అమ్మగారు, అమ్మాయి గారి పేరేంటండి? సంధ్య. శాండీ, కాల్ మీ శాండీ. అదేలేండి. రేయ్, కూల్ డ్రింక్స్ పట్టా. అదేంటక్క ఇప్పుడే వచ్చేది? ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు? ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్. ఏవయ్యా, సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు? మీ నాన్నగారే పెట్టారండి. నేను రాను, ఇక్కడే కూర్చుంటాను. ఏమిటి ఇది? ఇటే. అమ్మా ఏరా రామా. బామ్మ, ఒక్క నిమిషం ఆగండి. బామ్మగారు, ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు. మహాలక్ష్మిలా ఉన్నారు. ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా? అయ్యో వద్దురా బాబు, దాని సంగతి నీకు తెలీదు. కావాలంటే నేను. బామ్మగారు, యూత్ కి ఛాన్స్ ఇవ్వండి. అయ్యో వద్దురా, నా మాట వినురా. రండి. అబ్బా వాడికంటే తెలీదు. అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే. అతనే పిలుస్తున్నాడు, నీకేంటి బాధ? అయ్యో, నా మాట వినవే. కూర్చో. ఏం చేస్తాం, వాడు పోయి వాడే తవ్వుకున్నాడు. మార్కెట్ ని సంపాదించడానికి మంచి దారే పట్టావు వైట్. చచ్చాడు చావని నా కొడుకుపా. అమ్మా స్మైలో. చాలా ఫన్నీగా ఉంది. హాయ్ హాయ్. ఏమైంది చూడు. సంధ్య. ఏయ్, బుద్ధుందా నీకు? ఏదో మా నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్టర్ వేస్తావా? ఏమండి, ఇక్కడ మాత్రమే కాదు, మొత్తం టౌన్ అంతా 18 సెంటర్లో. 18 సెంటర్లో? అయ్యో, మొత్తం నా పరువు తీసేసావా? ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటోనా వేయచ్చు కదా. ఆ ఫోటో ఏంటి, ఆ టైమింగ్ ఏంటి, ఒక్క కవిత్వం ఏంటి? ఏమండి, దేన్నన్నా తిట్టండి, కానీ కవిత్వాన్ని మాత్రం ఏమనకండి. పావురం రమ్ము కొట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా? చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా, కవిత్వం నచ్చలేదా పాప? ఈసారి హాఫ్ తాగి అద్దర కొట్టేస్తాలే. అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి. ఏసారి పోస్టర్లు సిరగొట్టేస్తాను. నీకేనా మెంటలా? ఇవి ఉంచండి. ఏంటిది? దీపం వెలిగించినందుక? బా కాదండి, 6 వారాలు అమ్ముడుకోవాల్సిన సరుకు 6 గంటలు అయిపోయిందని నమ్మండి. అంతా చేయమేమే. ఒకసారి ఇవ్వండి. ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1,00,000కి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను.
సంపాదించేస్తాడా? ఏయ్, ఏయ్. ఏం చదువుతున్నావు పాప? నీకు చెప్తే అర్థమవుతుందా? ఏమండి? సంధ్య గారు శాండీ పాప, సంధ్య గారు శాండీ పాప, సంధ్య గారు శాండీ పాప. ఏంటండి పిలుస్తుంటే పారిపోతున్నారు? ఏంటయ్యా 1000 లక్ష అయిందా? సరే లక్ష ఇవ్వు, రేపటికి కోటి చేద్దు గాని. బా, ఏం హ్యాండ్ అండి ఇది? రోజు 1000 లక్ష ఇవ్వకుండా ఈ హ్యాండే నాకు ఇచ్చేస్తే నా లైఫ్ ఇంకెంత బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? అది ఊరుకో వైట్, చదువుకుంటున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏంటయ్యా లవ్వా? తెలిసిపోయింది పౌరం. ఇదిగో నాలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావని నువ్వు బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా, కానీ నీలాంటోడు ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయటికి చెప్పుకోలేనయ్యా. ఎందుకు చెప్పుకోకూడదు? వాడికేం తక్కువ, మా వైట్ మగాడు కదా. అయ్యో అది కాదయ్యా నా ప్రాబ్లం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాను. నా ఆశల పైన నీళ్లు జల్లకయ్యా బాబు. శాండీ పాప, మా అసల మీద కూడా నీళ్లు జల్లకమ్మా. వైట్ నువ్వు తట్టుకో. ఏ ఊరేది ఏంటండి? సంపాదించాలి అంతేగా. మేము బోల్డ్ సంపాదిస్తున్నాం. మార్కెట్లో మాకు 4 షాపులు ఉన్నాయి. అదే నా ప్రాబ్లం. ఆ మార్కెట్ అన్నా, మిర్చి అన్నా, డస్ట్ అన్నా, ఈ వైట్ షర్ట్ అన్నా నాకు చిరాకు. ఒకటి అర్థం చేసుకో, అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మన చేతులు కలవు. దయచేసి నన్ను వదిలే. సరిపో. ఓ ప్రామిస్? దీనికైనా చేతులు వస్తాయా? అమ్మయ్యా, ఇంత సింపుల్ గా ఈ మార్కెట్ మాస్ కూడా వదిలేస్తాడు అనుకోలేదు. వైట్, వ్యాపారం ఇలా అయిపోయింది. అది చెప్తాం పౌరం. A1 క్వాలిటీ సరికి ఎక్కడ ఆ మాత్రం బేరం తగ్గొట్లేమే. నిన్న చైర్మన్ గా అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఇప్పుడు చైర్మన్ కాదంటారా? మీ పాలిటిక్స్ ఇక్కడ చూపిస్తారా? వైట్ ని చైర్మన్ కాదంటే ఇక్కడ ప్రాణ త్యాగాలు చేస్తాం. చూడండి అయ్యా, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అయ్యా, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి అయ్యా. చైర్మన్ గా వైట్ కి మాట ఇచ్చి ఇప్పుడు కాదంటారయ్యా. ఏంటి నిన్నిచ్చిన మాట అప్పుడే? అందుకే మీ రాజకీయ నాయకులు 2 నాలుకలు ఉన్నాయనేది. బాబు ఇప్పుడు అసలు చైర్మన్ గా వైట్ కాకపోతే ఇక్కడ ఎవరున్నారని? ఎవరు? మీరే. నన్నా? అంటే పార్టీ అధిష్టానం అలా నిర్ణయం తీసుకుంది, మనం ఏం చేయగలం చెప్పండి. అది తప్పయ్యా, నేను ముందే చెప్పేశాను కదా నన్ను వదిలేయమని. మళ్ళీ నన్ను లాగుతున్నారేంటి? అలాగే అదిలేండి. అక్కడ చూడు వైట్, చిన్న పిల్లోడు చైర్మన్ అయ్యారని రాత్రంతా ఎన్ని కలలు కనుంటాడు. అయ్యా మాటగా చెప్తున్నానయ్యా, ఇప్పుడు సడన్ గా చైర్మన్ కాదంటే ఎలా? నేనైతే అన్ని చూసిన వాడిని లైట్ గా తీసుకుంటాను. పాపం మాట ఎలా తీసుకుంటాడు? తప్పయ్యా. తప్పెట్లా అవుద్దండి? మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెడితే తప్పు అవుతుంది. జనం అంతా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఏమయ్యా? అది వాళ్ళ ప్రేమ అయినా. నేను తప్పుకుంటానయ్యా, నేను తప్పుకుంటాను. వైట్ నువ్వు ఆగు. ఒక్క రోజుకే మనకి ఇలా ఉంటే 20 ఏళ్ళు పదవిలో ఉన్న ఆయన్ని సడన్ గా తీసేస్తే పాపం నైట్ టైం నిద్రపట్టు ఉంటుందా? అలా కాదు బాబు, ఊరికే మాట వరుసగా అంటున్నాను. అయినా అయ్యగారే మళ్ళీ మనకు చైర్మన్ గా వస్తారంటే మనం కాదంటావా? అంతే కదా, అందరికీ సంతోషమే కదా. అలా కాదు బాబు, నా మాట విను. ఇంకేది కాదు బాబు, తమ్ముడు చెప్పేశాడు కదా, మీరు వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. ప్రేమిస్తారు ఏంటి మీరందరూ? దేవుడు అయ్యా. అబ్బా, అయ్యా ఒక్క నిమిషం. అయ్యా 10 ఏళ్ళుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను. లాభం లేకుండా ఏ రోజు తిరిగెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్తే నష్టంతో వెళ్ళిన మొట్టమొదటి రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ పదవి వదిలేస్తే మీకు లాభం, ఈయనకి లాభం, మార్కెట్ అందరికీ లాభం. కానీ కాబట్టి నాకు కూడా ఒక చిన్న లాభాన్ని వేసేస్తే నేను సంతోషపడతాను. ఏం కావాలి నాన్న? 10 లక్షల డబ్బులు కావాలా? 10 షాపులు కావాలా? నేను ఏర్పాటు చేస్తా. షాపులు గిప్లు మనకెందుకు బంగారం? మరి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. ఏయ్!